తెరపై అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఒక నటి ఇప్పుడు సోషల్ మీడియా వేదికపై కనిపించని దాడులను ఎదుర్కొంటున్నారు. ప్రశంసలతో నిండాల్సిన ఆమె జీవితం కొందరి విషపూరిత కామెంట్లతో కలుషితమవుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందాల రాక్షసిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించిన మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇప్పుడు అవమానకరమైన పోస్టులు, తప్పుడు ఆరోపణలు, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే దుష్ప్రచారానికి లక్ష్యంగా మారారు. ఒక ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి వస్తున్న దాడులు తన వ్యక్తిగత గౌరవానికే కాదు, కుటుంబ పరువుకు ముప్పుగా మారాయని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మౌనం ఇక చాలు, చట్టమే దానికి సమాధానం అంటూ ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఒక నటిని లక్ష్యంగా చేసుకొని సాగుతున్న ఈ ఆన్లైన్ దాడి వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరు? సోషల్ మీడియా అంధకారంలో దాక్కున్న ఆ చేతిని చట్టం బయటకు లాగుతుందా అనే ప్రశ్న ఇప్పుడు ఆసక్తిగా మారింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అందం, అభినయం, ఆత్మీయత కలిసిన అరుదైన వ్యక్తిత్వంగా పేరు తెచ్చుకున్న నటి లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి సినిమా ద్వారా ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించిన ఆమె తర్వాత ఎన్నో చిత్రాల్లో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వివాహానంతరం మెగా కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టి వరుణ్ తేజ్ జీవిత భాగస్వామిగా కొత్త జీవితం ప్రారంభించిన లావణ్య తన వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన ప్రయాణం రెండింటినీ సమతుల్యంగా కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే ఇటీవల ఆమె జీవితంలో ఒక అనుకోని పరిస్థితి ఎదురైంది. సోషల్ మీడియా వేదికగా కొందరు వ్యక్తులు ఆమెను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న వేధింపులు ఇప్పుడు చట్టపరమైన పోరాటానికి దారితీశాయి. సోషల్ మీడియా అనే వేదిక ఒకవైపు వ్యక్తుల్ని ప్రపంచానికి దగ్గర చేస్తుంటే మరోవైపు అదే వేదిక కొందరి చేతుల్లో దుర్వినియోగానికి గురవుతోంది. నటులు, సెలబ్రిటీలు తరచూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. తాజాగా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు లావణ్య వెల్లడించారు. గత కొంతకాలంగా ఒక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తనపై అసభ్యకర వ్యాఖ్యలు, అవమానకరమైన పోస్టులు పెడుతున్నారని ఆమె ఆరోపించారు. పర్పుల్ క్రయాన్ 00 అనే ఖాతా ద్వారా తన వ్యక్తిత్వాన్ని దూషించేలా, తన కుటుంబాన్ని కించపరిచేలా నిరంతరం పోస్టులు పెడుతున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పోస్టులు కేవలం విమర్శలకే పరిమితం కాలేదని, తన వ్యక్తిగత జీవితం, నైతిక విలువలను ప్రశ్నించేలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని లావణ్య తెలిపారు. ఒక ప్రజా వ్యక్తిగా విమర్శలను ఎదుర్కోవడం సహజమే అయినప్పటికీ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా అసత్య ప్రచారం చేయడం అసహ్యకరమని ఆమె భావిస్తున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులను కూడా ఇందులో లాగటం తనకు తీవ్రంగా బాధ కలిగించిందని ఆమె పేర్కొన్నారు. సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న ఈ దాడులు తన మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తున్నాయని, ఇది వ్యక్తిగత గౌరవాన్ని కూడా దెబ్బతీసే ప్రయత్నమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో న్యాయం కోసం ఆమె చట్టాన్ని ఆశ్రయించారు. హైదరాబాద్లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో లావణ్య అధికారికంగా ఫిర్యాదు నమోదు చేశారు. తనపై జరుగుతున్న ఆన్లైన్ వేధింపులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఆ ఇన్స్టాగ్రామ్ ఖాతా నిర్వాహకుడిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆమె పోలీసులను కోరారు. అంతేకాకుండా ఆ ఖాతా ద్వారా ఇప్పటికే పోస్ట్ చేసిన అవమానకరమైన కంటెంట్ను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆమె విజ్ఞప్తి చేశారు. లావణ్య ఫిర్యాదును పోలీసులు తీవ్రంగా పరిగణించారు. డిజిటల్ మాధ్యమాల దుర్వినియోగానికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యంగా సమాచార సాంకేతిక చట్టం కింద సెక్షన్ 67, అలాగే భారత న్యాయ సంహితలోని సెక్షన్ 78 మరియు సెక్షన్ 79 కింద కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్లు ప్రధానంగా ఆన్లైన్లో అసభ్యకరమైన కంటెంట్ ప్రచారం చేయటం, వ్యక్తుల గౌరవాన్ని దెబ్బతీయటం వంటి నేరాలకు వర్తిస్తాయి. ప్రస్తుతం
సైబర్ క్రైమ్ అధికారులు ఆ ఇన్స్టాగ్రామ్ ఖాతాకు సంబంధించిన సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. ముఖ్యంగా ఆ ఖాతా ఉపయోగిస్తున్న ఐపీ అడ్రస్, డిజిటల్ ట్రేస్ ను, లాగిన్ వివరాలు వంటి సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. సోషల్ మీడియా ఖాతాలు అనామకంగా కనిపించినప్పటికీ సాంకేతికంగా వాటి వెనుక ఉన్న వ్యక్తిని గుర్తించడం సాధ్యమేనని అధికారులు చెబుతున్నారు. దర్యాప్తు పూర్తయ్యాక నిందితుడిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటన మరోసారి సోషల్ మీడియా వినియోగంపై పెద్ద చర్చకు దారితీసింది. సోషల్ మీడియా వేదికలు అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి ఉపయోగపడాలి కానీ వ్యక్తులను అవమానించడానికి కాదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సెలబ్రిటీలపై జరిగే ట్రోలింగ్, అవమానకర వ్యాఖ్యలు, తప్పుడు ప్రచారం ఇప్పుడు తీవ్రమైన సమస్యగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో చట్టపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా బాధితులు తమ గౌరవాన్ని కాపాడుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా వ్యక్తిగతంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ లావణ్య తన వృత్తిపరమైన బాధ్యతలను మాత్రం విస్మరించడం లేదు. ఒకవైపు ఈ వివాదం కొనసాగుతుండగా మరోవైపు ఆమె నటించిన కొత్త సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన సతీ లీలావతి చిత్రం ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది. వాస్తవానికి ఈ చిత్రం 2026 మార్చి 6న విడుదల కావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. చిత్ర యూనిట్ త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించనుంది. ఈ చిత్రంలో లావణ్య నటన మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం చిత్ర బృందం వ్యక్తం చేస్తోంది. వ్యక్తిగతంగా ఎదురవుతున్న సమస్యలు ఉన్నప్పటికీ తన పనిపై దృష్టి సారిస్తూ ముందుకు సాగుతున్న లావణ్య ధైర్యాన్ని అభిమానులు ప్రశంసిస్తున్నారు. సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీల జీవితం ఎంత పారదర్శకంగా మారిందో అంతే ప్రమాదకరంగానూ మారిందని ఈ ఘటన స్పష్టంగా చూపిస్తోంది. ఒకవైపు అభిమానుల ప్రేమ, ఆదరణ లభిస్తుంటే మరోవైపు కొందరి ద్వేషపూరిత వ్యాఖ్యలు కూడా ఎదురవుతున్నాయి. అయితే అలాంటి పరిస్థితుల్లో నిశ్శబ్దంగా బాధపడకుండా చట్టాన్ని ఆశ్రయించి పోరాడటం కూడా అవసరమని లావణ్య తీసుకున్న నిర్ణయం చెబుతుంది. మొత్తానికి ఈ ఘటన ఒక వ్యక్తిగత సమస్య కంటే ఎక్కువగా సోషల్ మీడియా బాధ్యతపై సమాజం ఆలోచించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. మాటలకు ఒక హద్దు ఉంటుందని, సోషల్ మీడియా స్వేచ్ఛ అనేది ఇతరుల గౌరవాన్ని దెబ్బతీయడానికి ఉపయోగించకూడదని ఈ సంఘటన మరోసారి స్పష్టం చేస్తుంది. ఇక ఈ కేసులో దర్యాప్తు ఎటువైపు దారితీస్తుందో, నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్నది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియా అనే వేదిక అభిప్రాయాలను వ్యక్తపరచడానికి ఒక అవకాశం. అదే వేదికను వ్యక్తిగత దూషణలు, అసత్య ఆరోపణలు, తప్పుడు పనులకు ఉపయోగించడం ఎంత మాత్రం ఆమోదించదగింది కాదు. నటి లావణ్య త్రిపాఠి ఎదుర్కొన్న ఈ ఘటన అదే నిజాన్ని మరోసారి గుర్తు చేసింది. తెరపై పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె ఇప్పుడు తన గౌరవం కోసం జీవిత పోరాటం మొదలుపెట్టారు. ఒక క్లిక్ తో వచ్చే కామెంటు ఒకరి జీవితాన్ని గాయపరచగలదన్న విషయం మర్చిపోతే చట్టం మాత్రం గుర్తు చేస్తుంది. సోషల్ మీడియా స్వేచ్ఛకు హద్దు ఉంది. ఆ హద్దు దాటితే శిక్ష కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.